దేవుని బిడ్డలారా, మీకు శ్రేష్టమైనది ఏంటిది? శ్రేష్టమైనది ఆ ఒక్కటే ఏంటో ఈ సందేశం ద్వారా తెలుసుకుందాం రండి. దేవుడు తన బిడ్డలమైన మనకు ఏది ఇవ్వాలనుకున్నా శ్రేష్టమైన వాటినే ఇస్తాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా చెప్పండి. 1 సమూయేలు 15:22లో బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రియులారా, అంతటిలో శ్రేష్టమైనది ఆయన మాట వినుటయే. బైబిల్ అంతా కూడా ఆయన మాటలే. దేవుని మాటలు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. యోహాను 14:15-23లో ఒకడు నా మాటలను గైకొనునెడల నా ఆజ్ఞలను పాటించును. అన్నిటికంటే శ్రేష్టమైనవి ఏమిటి? 1 ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది. 1 కొరింథీ 13:4-13, రోమా 8:39 చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మనము దేవుని ప్రేమను కలిగి ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. 2వది, దేవుని ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. కీర్తన 84:10-42:2. 3వది, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. సామెతలు 8:11, కీర్తనలు 119, 98-100 వరకు చదవండి. 1 పేతురు 3, యాకోబు 3:17లో దేవుని జ్ఞానము పరలోకము నుండి వచ్చే జ్ఞానము శ్రేష్టమైనది. యాకోబు 3:17లో పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, సమాధానమైనది, మృదువైనది, సులభముగా లోబడున్నది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనున్నది. హల్లెలూయా. లోకజ్ఞానము యాకోబు 3:14 చదవండి. 4వది, ఈ భూమి మీద ఉన్న సకల ప్రాణుల కన్నా మానవులు ఎంతో శ్రేష్ఠులు. మత్తయి 10:31, 12:12. భక్తుల మరణము దేవుని దృష్టికి శ్రేష్టము. లూకా 16:19లో లాజరును 2 దేవదూతలు వచ్చి తీసుకొని పోబడెను. కార్యారంభము కన్నా కార్యాంతము మేలు. జకర్యా తన పని అంతటినీ ముగించుకొని ఇంటికి వెళ్ళెను. 5వది, భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది శ్రేష్టమైనది. కీర్తన 37:16, ప్రసంగి 5:12. బలులు అర్పించడం కంటే దేవుని జ్ఞానమును కలిగి ఉండుట శ్రేష్టమైనది. దేవుని మాటలు వినుట శ్రేష్టము. భక్తుల మరణము ఆయన దృష్టికి శ్రేష్టమైనది. యెషయా 57:1, నిశ్చయముగా యేసు నా రోగములను భరించెను. యెషయా 53:4లో యేసు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది. హెబ్రీ 11:4లో విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. హెబ్రీ 7:4లో మూలపురుషుడైన అబ్రహాము శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు మెల్కీసెదెకుకు ఇచ్చెను. దానియేలు 6:3లో దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. లూకా 10:42లో మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. జీవితంలో ఉత్తమమైనవి భక్తి, గాడ్లీనెస్. 1 తెస్సలోనిక 4:8. 2వది ప్రార్థన, ఎఫెసీ 6:18. 3వది విశ్వాసము, హెబ్రీ 11:6. 4వది ఆత్మీయత, స్పిరిచువల్ లైఫ్. 5వది నిరీక్షణ, హోప్, యెషయా 40:31. ప్రియులారా, మన జీవితంలో ఈ శ్రేష్టమైన వాటన్నిటినీ కలిగి జీవించి పరలోకము చేరుదుముగాక. ఇట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.